టు ఏబిఎన్ క్లినిక్. మీరు సంతానలేమితో బాధపడుతున్నారా? బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతోందా? మీకు జుట్టు ఎక్కువగా రాలుతోందా? హైపర్ థైరాయిడ్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సారిక మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. సో థైరాయిడ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు, అసలు లేడీస్లో కానీ జెంట్స్లో కానీ? ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఈ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అంటే ఈ చక్కెర సమస్య ప్లస్ హై బీపీతో పాటు ఈ థైరాయిడ్ అనే సమస్యలను కూడా మనం ఎక్కువగా చూస్తూ వస్తున్నామండి. సో ఇంతకుముందు రోజుల్లో మనం చూసినట్లయితే చాలా అరుదుగా కనిపించేవి. సో ముఖ్యంగా ఆడవారిలో, మధ్య వయసు వారిలో కనిపిస్తూ ఉండేవి. సో వారిలో చాలా ఇబ్బందికరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చూసినట్టయితే నెలసర్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే అధికంగా నెలసరి రావడం అన్నా ఉంటుంది, లేదా పూర్తిగా అసలు నెలసర్లు సరిగా రాకపోవడం అన్నా ఉంటుంది. సో ఇరెగ్యులర్ మెనిస్ట్రేషన్ అనేది ఉంటుంది, పెయిన్ఫుల్ మెనిస్ట్రేషన్. కొంతమంది చాలా తీవ్రమైన నొప్పితో కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమందికి అయితే కీళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చాలా చిన్న వయసులోనే అర్లీ డిజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు వెంటనే మనం థైరాయిడ్ ప్రొఫైల్ రాసినప్పుడు అందులో బయటపడడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే వయసుతో పరిమితి లేకుండా, సో చిన్న పిల్లల నుంచి కూడా మధ్య వయసు నుంచి కూడా పెద్దవారిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ థైరాయిడ్ అనే సమస్య మనం ఎక్కువగా చూస్తున్నాం. దానికి కారణాలు ముఖ్యంగా మన జీవనశైలి అని చెప్పొచ్చండి. అండ్ కొంతమంది జన్యుల పరంగా కూడా చాలా బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీలో ఒక ఇద్దరికి తల్లికి తండ్రికి ఉన్నట్టయితే 20 to 30% పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక తండ్రికి మాత్రమే ఆర్ఎల్స్ ఎనీ వన్ పేరెంట్కి ఉన్నట్టయితే కేవలం 15% థైరాయిడ్ కండిషన్ అనేది సిమ్టమ్స్ వీళ్ళలో వచ్చే అవకాశం మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. థైరాయిడ్లో ఎన్ని లెవెల్స్ ఆర్ గ్రేడ్స్ ఉండొచ్చు అంటారు? సో యూజువల్గా మనం థైరాయిడ్ అనే సమస్యతో బాధపడుతున్నారు అని చూడడానికి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది రాస్తూ ఉంటామండి. ఇందులో 3 హార్మోన్ లెవెల్స్ చూస్తూ ఉంటాం. అంటే T3, T4 అండ్ TSH అని చూస్తూ ఉంటాం. సో యూజువల్గా మనం చూసే థైరాయిడ్ సమస్యల్లో 80% వరకు హైపోథైరాయిడ్ అంటే TSH లెవెల్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ లెవెల్ అనేది హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. 5.5 కంటే అధికంగా ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ T3, T4 అనేది సరైన స్థాయిలో నిలబడలేకపోతున్నాయి, అప్పుడు మన పిట్యూటరీ గ్రంథి నుంచి ఈ థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గింది అని చెప్పడానికి ఈ TSH లెవెల్ పెరిగితే దాన్ని మనం హైపోథైరాయిడ్ కింద చూస్తూ ఉంటాం. అదే దీనికి రివర్స్ ఆపోజిట్గా మనం చూసినట్లయితే ఎప్పుడైతే TSH లెవెల్ అనేది 0.5 కంటే బాగా తక్కువగా ఉన్నప్పుడు సో వీరిలో అధికమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా పాల్పిటేషన్ ఉండడం కానీ, అంటే గుండె దడగా అనిపించడం, చాలా యాంగ్జైటీగా ఉండడం, ఆకలి ఎక్కువగా ఉండడం, ఎంత తిన్నా కూడా బరువు పూర్తిగా తగ్గిపోతూ ఉండడం. సో వీరిలో కొంతమందిలో అయితే గొంతు వాపు కూడా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని గాయిటర్ అని కూడా చెప్తూ ఉంటాము. సో హైపర్ థైరాయిడ్కి కొంచెం ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరాలు కూడా చాలా మటుకు ఉంటూ ఉంటాయండి. వాళ్ళలో విజన్ డిస్టర్బెన్సెస్, కొంచెం చూపు సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. జుట్టు రాలిపోవడం అనేది హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ రెండిట్లో కూడా మనం చూస్తూ ఉంటామండి. ఎటువంటి టెస్ట్లు లేదా ఇన్వెస్టిగేషన్స్ అవసరం అంటారు ఫర్ థైరాయిడ్? సో ఎవరైనా సరే సడన్గా బరువు పెరుగుతూ ఉన్నారని తెలిసినా కూడా, లేదా ముఖము కాళ్ళు చేతులు ఉబ్బడం అనేది మీకు ఎవరికైనా అనిపించినట్టయితే, లేదా కొంతమందిలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన తర్వాత భయంకరమైన కీళ్ళ నొప్పులు అనేది బాధపడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ, వేళ్ళ నొప్పులు కానీ, వీటితో బాధపడుతూ ఉంటారు. ఆర్ఎల్స్ మెడ నుంచి కింది భాగం వరకు ఎముకల మధ్యలో ఉండే డిస్క్ సమస్యల వల్ల కూడా, ఎముక తొందరగా అరిగిపోవడం వల్ల కూడా, అక్కడ నుంచి నరం అనేది ప్రెస్ అవడం వల్ల, స్పాండిలైటిస్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా మనం ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్స్ రాస్తామో అందులో కూడా TSH లెవెల్ పెరగడం, దాంట్లో హైపోథైరాయిడ్ కండిషన్ కింద నిర్ధారణ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ యొక్క లక్షణాలు అనేది కొంచెం మెన్సెస్ ఇరెగ్యులర్గా ఉన్నా కూడా, లేదా వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్, అధికంగా బరువు పెరగడం కూడా, ఆర్ ఎల్స్ అధికంగా బరువు తగ్గడం కూడా ఉన్నా కూడా, లేదా బాగా జుట్టు ఊడిపోతున్నా, బాగా బంచెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉన్న, డాండ్రాఫ్ ఉన్న, అధికమైన యాక్ని, ఒకవేళ బాగా తీవ్రమైన స్కాల్ప్లో కానీ, ఫేస్లో కానీ ఆయిల్ సెక్రీషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, సో విపరీతమైన చెమటలు రావడం కానీ, ఆర్ ఎల్స్ చలి తట్టుకోలేకపోవడం కానీ, సో ఇట్లాంటి లక్షణాలు ఏవైనా ఉన్నా, బాగా బలహీనంగా అనిపించినా, ఎప్పుడు నిద్రపోవాలి అని అనిపిస్తున్నా కూడా, ఆర్ ఎల్స్ కొంతమందిలో ఏంటంటే చాలా లేజీగా ఉండడం అనేది, చాలా తీవ్రమైన ఇబ్బందులు, ఏ పని కూడా చేయలేని పరిస్థితి, ఎప్పుడు నిద్ర పోవాలి అన్న ఫీలింగ్లోనే ఉంటూ ఉంటారనమాట. సో ఇలా బలహీనమైన కండిషన్స్లో మీరు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గ పరీక్షలు, మీ యొక్క లక్షణాలకు తగ్గట్టుగా మనం పరీక్షలు చేయడం చేస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తూ ఉంటాం, T3, T4, TSH లెవెల్ చూస్తూ ఉంటాం. కొంతమందిలో వాపు ఉంటే కనుక థైరాయిడ్ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏమైనా నాడ్యూల్స్ ఉన్నాయా, సిస్టులు ఉన్నాయా,
అది ఎంతవరకు గ్రేడ్ ఉన్నాయి, సో దాని సైజ్ ఎంతవరకు ఉన్నది అనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. కొంతమంది పిట్యూటరీ ఎడినోమా అంటే మన మెదడులో కూడా కొంచెం ట్యూమర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ థైరాయిడ్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ లక్షణాలు బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్ రాసి త్వరగా దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకోకుండా ఎర్లీగానే దీని నుంచి మనం బయటపడే అవకాశం తప్పకుండా ఉంటుందండి. హెల్త్ పరంగా ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు ముందు థైరాయిడ్ వల్ల? సో ఈ థైరాయిడ్ కాంప్లికేషన్స్ మనం చూసినట్లయితే హైపోథైరాయిడ్ చాలా స్లో పేస్గా ఉంటుందండి. సో ఇది చాలా చిన్న లక్షణాలతో మొదలవుతూ ఉంటుంది. సో దీర్ఘకాలికంగా ఎవరైతే దాని పట్ల శ్రద్ధ చూపించిన పక్షంలో వాళ్ళకి వాపులు అనేది, జుట్టు రాలడం అనేది ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో హైపర్ థైరాయిడ్లో వచ్చేసరికి చాలా అక్యూట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అప్పటికప్పుడు బాగా తీవ్రమైన ఇబ్బందితో గురవుతూ ఉంటారు. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం, సో ఇమీడియట్గా మెడికేషన్స్ తీసుకోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. సో ఎవరైతే హైపోథైరాయిడ్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి మాత్రం లక్షణాలను ముందుగానే మీరు పరిగణనలో తీసుకోవాలి. అండ్ చాలామంది కూడా ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఎంత ట్యాబ్లెట్ వాడినా కూడా లక్షణాలు అయితే ఆగవండి, దాన్నే కాంప్లికేషన్స్గా అంటూ ఉంటారు. సో యూజువల్లీ ఎప్పుడైతే హైపోథైరాయిడ్ TSH లెవెల్ అనేది ఎక్కువగా అనిపిస్తుందో అప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం, ఒక థైరాయిడ్ హార్మోనల్స్, ఎల్ట్రోక్సిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఎంత ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా వీళ్ళ లక్షణాలు అనేది వయసు పెరిగే కొద్దీ వస్తూనే ఉంటాయి. అదే చాలామంది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరు కంప్లైంట్ చేస్తుంటారు, మేము ట్యాబ్లెట్ వాడుతూనే ఉన్నామండి, అయినా సరే మా పీరియడ్ సరిగ్గా లేవు, అయినా సరే మేము బరువు తగ్గట్లేదు, అయినా మా జుట్టు అనేది చాలా రాలిపోతుంది, నేను బరువు పెరిగిపోతున్నాను, అసలు ఏ పని చేయలేకపోతున్నాను, నా బాడీ అంతా కూడా నొప్పులుగా అనిపిస్తుంది, చాలా పెయిన్స్తో బాధపడుతున్నాను అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా సరే మన వైద్య విధానం అనేది మన యొక్క గ్రంథి పనితీరు, తగ్గిన గ్రంథి పనితీరు పెంచే రీతిగా ఉండాలి. అంటే ఆ సెల్స్ థైరాయిడ్ గ్లాండ్ యొక్క కణాలని స్టిమ్యులేట్ చేసే విధంగా ఉంటే కనుక ఈ కాంప్లికేషన్స్, ఈ యొక్క ఇబ్బందుల నుంచి శాశ్వతంగా పరిష్కారం అనేది లభిస్తుంది. అలా కాకుండా మనం దీర్ఘకాలికంగా వాడాలి అని అంటూ ఉంటారు. ఇలా వాడుతూ ఉంటే కనుక థైరాయిడ్ వయసు పెరిగే కొద్దీ ఆ కణాల పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఆ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ట్యాబ్లెట్ కూడా డోసేజ్ వయసు పెరిగే కొద్దీ పెంచుతూనే ఉంటారు. అలా కాకుండా మన డాక్టర్ కేర్లో అద్భుతమైన మందులు ఉన్నాయండి. సో దీనికి క్యాల్కేరియా కార్బని, సో క్యాలికార్బని, సో ఇలా రకరకాల మందులు అనేది, థైరాయిడినం అని ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. సో వీటిని చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. వీళ్ళలో ఎంత తీవ్రమైన సమస్య ఉన్నా కూడా అతి కొద్ది కాలంలోనే థైరాయిడ్ వాళ్ళు వాడుతున్న అలోపతి మెడికేషన్ తగ్గిస్తూ మన హోమియోపతి మందులు ఇస్తూ కూడా పూర్తిగా కంట్రోల్ చేసిన లక్షణాలు కూడా, అలాంటి కేసెస్ కూడా ఎన్నో మన క్లినిక్లో చూస్తూ ఉన్నామండి. హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? సో మీకు చెప్పినట్టుగా ముఖ్యంగా ఇద్దరు పేరెంట్స్ ఉన్నట్టయితే ఒక 30% వరకు వచ్చే అవకాశం ఉంటుందని. సో యూజువల్గా ఈ జెస్టేషనల్ హైపోథైరాయిడ్ అని చూస్తూ ఉంటాం. సో ఈ జెస్టేషనల్ హైపోథైరాయిడిజంలో మనం చూసినట్లయితే కొంతమందికి నిల్వలు ముందుగానే తక్కువగా ఉంటాయి. ఈ థైరాక్సిన్ హార్మోన్ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ ఫ్యాక్టర్స్లో బిడ్డకు కూడా థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా ఈ నిల్వలు తక్కువ ఉండడంలో ఈ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బిడ్డకి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, మదర్కి కూడా థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు హైపోథైరాయిడ్ కింద ఉంటారు. కొంతమంది ఆఫ్టర్ డెలివరీ, కొంతమంది కరెక్షన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కొంతమందికి మాత్రం డెలివరీ తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా, తక్కువ కాలంలోనే చాలా తీవ్రమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం జెస్టేషనల్ ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో, అంటే ప్రెగ్నెన్సీ టైంలో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో సో పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది, బిడ్డల్లో కూడా. ఇంకొంతమందికి రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, హ్యాబిచువల్ అబార్షన్స్ అంటూ ఉంటారు. సో 3వ నెలకి 5వ నెలకి తరచుగా అబార్షన్స్ అయిపోయిన కేసులు కూడా ఉంటాయి. ఇంకొన్ని కేసెస్లో చూసినట్టయితే స్టిల్ బర్త్స్ అంటారు, అంటే బిడ్డ ఎదుగుదల లేకపోవడం. ఎందుకంటే ఈ థైరాక్సిన్ అనేది ఇట్స్ ఎ గ్రోత్ హార్మోన్, చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి. మన తల నుంచి కాలు భాగం వరకు ప్రతి ఒక్క అవయవం కూడా ఈ థైరాక్సిన్ హార్మోన్ స్టిమ్యులేషన్ తోటే ఎదుగుతూ ఉంటుంది. సో బిడ్డకి గుండె సరిగ్గా ఎదక్కపోవడము, సో గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల స్టిల్ బర్త్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కడుపులోనే బిడ్డ చనిపోవడము, ఇలాంటి సమస్యలు. ఆర్ఎల్స్ కంజెనిటల్ అనామలీస్ అంటూ ఉంటారు, అంటే ఏదో ఒక అవయవాల దోషాలతో కూడా పుట్టే అవకాశం ఉంటూ ఉంటుంది. దట్స్ వై జెస్టేషనల్ హైపోథైరాయిడిజంని నెగ్లెక్ట్ చేయకండి. మీరు డాక్టర్ యొక్క పరీక్ష లేకుండా, మీరు ఏ టెస్ట్ చేయకోకుండా ఈ ట్యాబ్లెట్ని ఆపడం కానీ, సో దీనికి తగ్గ శాశ్వత పరిష్కారం తీసుకోకుండా అశ్రద్ధ చేయడం కానీ చేయకండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. మరో కాల్ తీసుకుందాం అండి. కృష్ణమూర్తి గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి కృష్ణమూర్తి గారు. మేడం గారు, నాకు హైపోథైరాయిడ్ ఉందండి. ఓకే. అది వచ్చి ఒక 6 months అవుతుంది. ఓకే. అది వచ్చి అంటే ఇప్పుడు 25 kg వెయిట్ లాస్ అయినండి నేను. ఓకే అండి.
మరి అలోపతిలో వాడుతున్నా మేడం. ఒక 2 months తర్వాత ఇప్పుడు వెయిట్ ఒక 2 kg గెయిన్ అవుతున్నా నేను. ఓకే 2 కిలోలు గెయిన్ అవుతున్నానే. ఇది ఎప్పుడు టెస్ట్ లో FT3 FT4 అది చేస్తుంటే నాకు తగ్గడం లేదు మేడం. అది థైరాయిడ్ మాత్రం తగ్గడం లేదు. ఓకే అండి. ఓకే అది తగ్గడం లేదు. అది ఎప్పటి వరకు అంటే మనకి ఆలోచన విధానం వల్ల కూడా ఇది ఇట్లనే ఉంటుంది మేడం. ఓకే అండి. లేదండి, సో మీ సమస్య అర్థమైంది. మీకు హైపర్ థైరాయిడిజం ఉందన్నారండి. సో దీనికి ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ వైద్యం తీసుకుంటూ ఈ పర్మనెంట్ రిలీఫ్ కోసం కొంచెం హోమియోపతి వైద్య విధానానికి వస్తే మంచిదండి. ఎందుకంటే హోమియోపతిలో దీనికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అనేది వాడుతూ ఉంటాము. అంటే మన రోగనిరోధక శక్తి మన యొక్క థైరాయిడ్ గ్రంథి కణాలని ఇబ్బంది పెడుతూ ఉండడము, అక్కడ జరిగే డ్యామేజ్ వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్స్లో ఇబ్బంది రావడం అనేది చూస్తూ ఉంటాం. సో మీరు ప్యారలల్గా కొద్ది కాలం వరకు కూడా సో ఈ హోమియోపతి వైద్య విధానంకి మందులు వాడుతూ ఉంటే కనుక తప్పకుండా మీకున్న ఆ ఇబ్బంది అనేది తగ్గుతూ ఉంటుంది. మీరు ఎంత ట్యాబ్లెట్స్ వాడినా కూడా T3 T4 లెవెల్స్ అనేది మీకు నార్మల్ రావట్లేదు అంటూ ఉన్నారండి. సో దీన్ని బట్టి ఇబ్బంది అయితే మీకు ఎక్కువగానే ఉంది. సో మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలోని డాక్టర్ కేర్కి సంప్రదిస్తే మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తూ మీకు కనుక మందులు ఇస్తే మీ శరీర తత్వానికి సో ఈ హైపర్ థైరాయిడ్ నుంచి కూడా మనము రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎక్కువగా లక్షణాలు ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. ఆందోళన పడకండి. సో ఎక్కువగా దీని గురించి భయపడాల్సిన అవసరము లేదండి. సో ఇప్పుడు మంచి మందులు అనేది వచ్చాయి. వీటిని వాడుకుంటూ ఉంటే కనుక మీకు పూర్తిగా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందండి. ఓకే, సో కమింగ్ టు హెయిర్ ఫాల్, థైరాయిడ్ ఒక్కటే రీజన్ కాకపోయినా కూడా, అది లేకపోయినా కూడా థైరాయిడ్ చాలా మందికి హెయిర్ ఫాల్ ఉంటూ ఉంటుంది. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? సో మనం హెయిర్ ఫాల్ని మనం చూసినట్లయితే కనుక దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. సో ముఖ్యంగా దీంట్లో జెనెటికల్గా చూస్తూ ఉంటాము. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ రెండు ఇంబ్యాలెన్సెస్లోనే మనకి ఈ బాల్నెస్ కానీ హెయిర్ ఫాల్ అని కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కనుక మనం చూసినట్లయితే ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో సో ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ కానీ కాల్షియం కానీ మినరల్స్ ఇవి తక్కువగా ఉండడం, అట్ ద సేమ్ టైం ఆయిల్ సెక్రేషన్ అనేది ఎక్కువగా ఉండడం, దానివల్ల డాండ్రఫ్, సిబోరిక్ డర్మటైటిస్, సో ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొన్ని కేసెస్లో PCOD కండిషన్స్లో కూడా, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్లో కూడా ఈ ఇబ్బంది హార్మోనల్ ఇబ్బందుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ కొంతమందిలో అయితే జెనెటికల్లీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వంశపారంపర్యంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా దీని నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారండి. దీనికి కనుక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ఆపుతూ హార్మోన్స్ని రెగ్యులేట్ చేసే అవకాశం అనేది తప్పకుండా ఉంటుందండి. కాల్ తీసుకుందాం అండి. భాను గారు. వికారాబాద్ డిస్టిక్ అండి, వయసు 45 years అండి. ఓకే అమ్మా. అయితే నాకు బరువు పెరగడం లేదండి. ఇది మధ్యలో టాబ్లెట్లు వాడాను, సిప్లా డెగ్జోనా అని 2 నెలలు వాడిన తర్వాత కొద్దిగా పర్వాలేదు అనిపించింది. మళ్ళీ తర్వాత అంటే ఎంత తిన్నా కానీ అడగడం లేదు. ఓకే, ఏ పరీక్షలు చేయించుకున్నారు మీరు? అసలు ఏం చేయించుకోలేదండి. అసలు డాక్టరే చేయించుకోలేదు. డాక్టర్ చేయిస్తే నీకు షుగర్ లేదు, BP లేదు, ఆ టెస్ట్ చేయించుకోవాలి అన్నారు కానీ మళ్ళీ అప్పటికే అయిపోయాను. ఓకే, మీ వయసు ఎంత అండి? 45 years అండి. 45 years. ఈ మధ్య కాలంలోనే బరువు తగ్గుతూ ఉన్నారా? లేదండి, 10th అయినప్పటి నుంచి మామూలు 25 years అవుతుంది. పెరగడం లేదు బరువు, ఎంత తిన్నాగా అడగడం లేదు. ఓకే ఓకే అండి. సో మీ విషయంలో 2 కారణాలు ఉంటాయండి. ఒకటి అసిమిలేషన్ ప్రాబ్లం, అంటే ఎంత తిన్నా కూడా మన యొక్క జీర్ణ వ్యవస్థ నుంచి మన యొక్క పోషక విలువలు అనేది అందుకోలేకపోవడం అనేది కొంతమందిలో కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్స్లో ఎవరికైతే జెనెటికల్గా వంశపారంపర్యంగా ఇబ్బందులు ఉంటాయో సో వారికి ఎంత తీసుకున్నా కూడా ఆహారం అనేది వాళ్ళు బరువు పెరగకపోవడం అంటూ ఉంటారు. ఇంకొంతమందిలో అయితే ఎంత బరువు పెరగపోయినా కూడా వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ ఉండవండి. సో ఎవరికైతే ఈ రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉండడం కానీ, తరచూ జలుబు, జ్వరం కానీ ఇతర సమస్యలు వస్తూ ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో మీ విషయంలో ఒకసారి థైరాయిడ్ పరీక్షలు చేస్తూ ఉండాలండి. అట్ ద సేమ్ టైం వామ్స్, కొంతమందిలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అడల్ట్స్లో పెద్దవాళ్ళల్లో కూడా వామ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి, అంటే పేగుల్లో నులుపురుగులు లాంటి సమస్యలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళల్లో కూడా ఎంత తీసుకున్నా కూడా వాళ్ళు బరువు అనేది పెరగకపోవడం ఉంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్ ఏమైనా ఉందా అనేది మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేసి ఇంకొంచెం డీటెయిల్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తప్పకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. అవి కనుక నార్మల్ ఉంటే ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి మందులు తీసుకుంటే కొన్ని రోజుల్లోనే మీకు ఆకలి అనేది పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ సరవుతుంది. ఎప్పుడైతే మీ జీర్ణ వ్యవస్థ సరవుతుందో మీరు తీసుకున్న ఆహారం అంతా బలంగా మన ఒంటికి చేరుతుంది. అప్పుడు తప్పకుండా మీరు బరువు పెరిగే అవకాశం ఉంటుందండి.
సో ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? సో ఇన్ఫర్టిలిటీ అంటే వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నా కూడా భార్యాభర్తలు అనేది వాళ్ళకి సంతానం లేనప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద మనం పరిగణనలో తీసుకుంటామండి. అది 30 ఇయర్స్ బిలో వాళ్ళు అయితే. అదే 30 ఇయర్స్ ఎబో అయితే 6 నెలలు కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళు కన్సీవ్ కాకపోతే దాన్ని కూడా మనం ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటూ ఉంటాం. సో ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటాయండి. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే మగవాళ్ళల్లో వీర్య కణాల తక్కువగా ఉండడం కానీ, ఆరెల్స్ అసలు లేకపోవడం కానీ, ఆరెల్స్ వాటిల్లో స్పర్మ్స్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, మొటిలిటీ అంటే ప్రోగ్రెసివ్ యాక్టివ్ మొటిలిటీ ఆఫ్ కణాలు అంటారు. సో ఈ స్పర్మ్స్ మొటిలిటీ సరిగ్గా లేకపోయినా కూడా వీళ్ళలో ఇబ్బంది ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైం ఆడవాళ్ళలో కనుక థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉంటే కనుక ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కేసుల్లో అయితే సో ఫస్ట్ బిడ్డ పుట్టిన తర్వాత చాలా ఇబ్బందితో ఉంటారండి. వాళ్ళు సెకండ్ కన్సెప్షన్ అనేది అసలు జరగదు. సో చాలా థైరాయిడ్ ఇబ్బందులతో అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో వీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి మన డాక్టర్ కేర్లో మంచి మందులు తీసుకుంటే కనుక ఇన్ఫర్టిలిటీ సమస్య నుంచి కూడా త్వరగా వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం నా వయసు వచ్చేసి 45 ఇయర్స్ అండి. నేను 125 kg ఉన్నాను. ఓకే. అయితే 1 year నుంచి వెళ్ళి నాకు డ్యూటీలో కొద్దిగా వాళ్ళు పిఎంఈలో మాకు 3 years ఒకసారి మెడికల్ చెకప్ ఉంటుంది. ఓకే. అయితే నాకు 125 1 year నుంచి రెగ్యులర్ గా ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే నీ వయసు 45 నువ్వు వెయిట్ తగ్గాలి అంటున్నారు మేడం. అసలు ఎంత ప్రయత్నం చేసినా తగ్గడం లేదు. నాకు డ్రింక్ అలవాటు కానీ వేరే అలాగే అలవాటు లేదండి. ఓకే అండి. సో మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు కూడా కొద్దిగా బరువుగా ఉండే అవకాశం ఉందా అండి? ఉన్నారా? మా అమ్మ బరువు ఉంటుందండి. ఓకే అండి. సో మీకున్న ఈ ఒబెసిటీ కారణాలు వచ్చేసరికి 2 ఉంటాయండి. ఒకటి థైరాయిడ్ గ్రంథి సమస్య ఉన్నా కూడా ఇలా అధికమైన బరువు ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా బరువు అనేది తగ్గదు. మీరు అసలు భోజనం చేయకపోయినా కూడా బరువు అనేది పెరుగుతూనే ఉంటారు. ఇంకొంతమందిలో చూసినట్టయితే జెనెటికల్ అంటే వంశపారంపర్యకంగా ఎవరైనా మదర్ ఫాదర్ కానీ ఆరెల్స్ అమ్మ తరపున కానీ నాన్న తరపు కానీ ఎవరైనా కొద్దిగా ఒబేస్గా ఇట్లాగా కొంచెం ఎక్కువ బరువుతో ఉన్న వాళ్ళు ఉంటే కూడా వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి రెండింటికి కూడా శాశ్వత పరిష్కారం ఉంటుందండి. దీంట్లో మీ యొక్క కమిట్మెంట్ కూడా చాలా అవసరం ఉంటుందండి. అంటే బరువు తగ్గాలి అన్న గట్టి ఆలోచన అనేది మీలో ఉంటే గనక దీనికి థైరాయిడ్ హార్మోన్ని కరెక్ట్ చేసుకుంటూ సో మీకు కొద్దిపాటి ఆహార నియమాలు ఎట్ ద సేమ్ టైం కొద్దిపాటి ఎక్సర్సైజెస్ మనం చేసుకుంటూ ఉంటే పూర్తిగా మీ యొక్క బరువు అనేది కొద్దిపాటి తగ్గించే అవకాశం తప్పకుండా ఉంటుందండి. అసలు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటే రాను కాలంలో కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది, కీళ్ళ నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బరువు ఎక్కువగా ఉండడం వల్ల వేరే ఇతర సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుత డాక్టర్ కేర్లో చాలా మంచి అద్భుతమైన మందులు ఉన్నాయండి. ఒకసారి మీరు వచ్చి మీ యొక్క కేస్ హిస్టరీ, మీ యొక్క లక్షణాలు కానీ ఎప్పటి నుంచి ఎంత కాలంలో ఎంత బరువు అనేది పెరుగుతూ ఉన్నారు అనేది మనం చూసుకుంటూ మీకు కనుక డీటెయిల్ హిస్టరీ తీసుకొని మందులు ఇస్తే పూర్తిగా వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి మీ సహాయం కూడా చాలా అవసరం పడుతుందండి. ఓకే. సో ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏ ఇతర రీజన్స్ ఉండొచ్చు అంటారు? సో ఇన్ఫర్టిలిటీకి మనం చూసినట్లయితే ఆడవాళ్ళలో నేను చెప్పినట్టుగా ఏమైనా పీసీఓడి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటూ ఉంటాం. అంటే యానోవులేటరీ ఫేజెస్, ఓవరీస్ మధ్యలో నీటి కంతులు ఉండడం వల్ల ఓవరీస్ మెచ్యూర్ కాకపోవడం, అండాలు మెచ్యూర్ కాకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందిలో ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ట్యూబ్స్ అనేది సరిగా లేకపోవడం కానీ, ఆరెల్స్ సాల్పింజైటిస్ ట్యూబ్స్ అనేది వాపుగా ఉండడం కానీ ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. ఇంకొంతమందిలో అయితే గర్భసంచి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చిన్న గర్భసంచి ఆరెల్స్ ఇన్ఫాంటైల్ యూట్రస్ అంటారు. ఆరెల్స్ ఇతర సంబంధాలు ఇబ్బందులు ఉన్నా కూడా గర్భసంచిది వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు, హలో. యా, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, గత సంవత్సరం నుంచి నాకు థైరాయిడ్ ఉంది మేడం. నాకు హైపర్ థైరాయిడ్ ఉంది మేడం. వెయిట్ తగ్గుతా ఉన్నా మేడం నేను. ఓకే. అయితే ఖమ్మంలో మన హోమియోపతికి వెళ్ళాను మేడం. మన హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది. ఓకే. నేను 50 వాడుతున్నాను మేడం. నేను థైరో మన బయట ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను. ఓకే.
దాన్ని వాడుకుంటేనే మన మేడం గారు కొమ్మ హాస్పిటల్ నుంచి మన హోమియోపతి నుంచి చిన్న చిన్న పిల్స్ వాడుతున్నాను. ఓకే. అంటే ఇది మన ఇంగ్లీష్ మెడిసిన్ అమ్మటి బంద్ చేస్తాను మేడం, ఇది కూడా వాడాలి, దాని కంటిన్యూ వాడమంటారా? ఓకే అండి. సో దీనికి ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మీ యొక్క పరీక్షలు బట్టి ఉంటుందండి. సో కొంతమందిలో అయితే మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మీ యొక్క TSH లెవెల్స్ అనేది మేము 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చూడడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీ TSH లెవెల్ నార్మల్గా ఉంటూ వస్తున్నాయో అప్పుడు తప్పకుండా ఈ మెడిసిన్ని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు వాడే ఏదైతే ఇంగ్లీష్ ట్యాబ్లెట్ ఉందో దాన్ని మీ యొక్క లక్షణాలని మనము పరిగణనలో తీసుకుంటూ కూడా ట్యాబ్లెట్ అనేది ట్యాపర్ చేస్తూ ఉంటాం. అంటే కొద్దిగా డోసేజ్ అనేది తగ్గిస్తూ మళ్ళీ ఒకసారి TSH అనేది చూసుకోవడం జరుగుతుందండి. సో ఇదంతా క్రమేణా మీకు ట్యాబ్లెట్ తగ్గించే అవకాశం తప్పకుండా ఉంటుందండి. సో మీ యొక్క TSH లెవెల్స్ నార్మల్ ఉంటే ఈ డోసేజ్ని తగ్గిస్తూ హోమియోపతి వైద్య విధానాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే కొద్ది కాలంలోనే పూర్తిగా మీకు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్యాబ్లెట్ ఎప్పటికీ వాడే అవకాశం అనేది పూర్తిగా సాల్వ్ చేయొచ్చండి. కాబట్టి తప్పకుండా మీరు ఈ మెడిసిన్స్ని కంటిన్యూ చేస్తూ ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఫర్దర్ పరీక్షలు చేయించుకుంటే మంచిదండి. మరి కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం. అది వెయిట్ లాస్ థైరాయిడ్ వచ్చింది నాకు, ఒక 8 months అవుతుందండి. ఓకే, చెప్పండి. అది ఇప్పటివరకు క్యూర్ అనేది అవుతుందండి మేడం. ఓకే. ఎంతకాలం నుంచి ఉందండి మీకు ఈ సమస్య? ఒక 8 months అవుతుందండి. 7 months అవుతుంది మేడం. 8 months నుంచి. ఓకే అండి. మందులు వాడుతున్నారా? మెడిసిన్ అలోపతి వాడుతున్నా మేడం. ఓకే. ఇప్పుడు మన అలోపతి వాడుకుంటే హోమియో వాడితే ఏమైనా ప్రాబ్లమా మేడం? ఏం ప్రాబ్లం లేదండి, మీరు వాడితేనే మంచిదండి. ప్యారలల్గా ఎప్పుడైతే మనం ఈ సమస్యకి 2 వైద్య విధానాలు మనం చూసుకుంటూ ఉంటామో, సో హోమియోపతి విధానంలో ఎప్పుడు కూడా మీ శరీర తీరుకు తగ్గట్టుగా కాన్స్టిట్యూషనల్ జెనెటిక్ సిమిలిమం అని మందులు ఇస్తూ ఉంటాం. సో దీని ద్వారా మీ ఒంట్లో ఉండే ఈ లోపం అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ కణాలను అనేది ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తూ ఉంటామో మెల్లమెల్లగా మీరు ఇంగ్లీష్ ట్యాబ్లెట్ తీసుకునే అవసరత అనేది తగ్గుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీ యొక్క రిపోర్ట్స్లో లెవెల్స్ అనేది నార్మల్గా మనం చూస్తాం. మీ లక్షణాలు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మీకు శాశ్వత పరిష్కారం కావాలి అని అనుకుంటే, సో ఈ యొక్క లక్షణాల నుంచి పూర్తిగా మనకు విముక్తి కావాలి అని అనుకుంటే తప్పకుండా ఈరోజే మీరు రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలోనే డాక్టర్ కేర్కి వెళ్తే కనుక మిమ్మల్ని పరీక్ష చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని దానికి అవసరమైన మందులు రాస్తారండి. సో ఇవి 2 ఒక 5 నుంచి 10 నిమిషాల గ్యాప్లో మీరు తీసుకుంటూ ఉంటే కనుక నిదానంగా మీ యొక్క సమస్య పూర్తిగా పోయే అవకాశం ఉంటుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. శంకర్ గారు, మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి శంకర్ గారు. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 7 years అయింది మేడం. ఓకే. నాకు పిల్లలు లేరు మేడం. ఓకే. అది ఏం ప్రాబ్లం లేదు మేడం. ఓకే. మీ వయసు ఎంత అండి? నా వయసు వచ్చి 36 మేడం. ఓకే అండి. సో పరీక్షలు చేయించుకున్నారా మీరు మీ భార్య? చేయించుకున్నా మేడం. అంటే కౌంట్ తక్కువగా చెప్పారు. ఓకే అండి. ఓకే. అందువల్ల మేడం అది. ఓకే. ఓకే అండి. సో మీలో ఆలిగోస్పర్మియా అంటారండి. సో వీరిలో కొంచెం కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఉన్న కౌంట్ కూడా సో ఎక్కువగా మొటిలిటీ అంటే వీర్య కణాల మొటిలిటీ కదలిక లేకపోవడం కూడా సమస్యగా ఉంటూ ఉంటుంది. సో మామూలుగా అయితే 60 to 120 millions నుంచి 180 millions వరకు ఉండే అవకాశం ఉంటుందండి. వీరిలో 60 కంటే తక్కువగా ఉంటే మనము ఆలిగోస్పర్మియాగా మనం పరిగణనలో తీసుకుంటాం. సివియర్ ఆలిగోస్పర్మియా అయితే 20 millions కంటే తక్కువగా ఉంటే సివియర్ ఆలిగోస్పర్మియా కూడా అంటూ ఉంటాం. సో వీరిలో కొద్దిపాటి మందులు అనేది వాడాల్సిన అవసరం తప్పకుండా ఉంటుందండి. వీరికి కారణాలు జెనెటిక్ పరంగా కూడా ఉండుండొచ్చు, ఆర్ఎల్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు. సో కొంతమందికి ఏ యొక్క ఇబ్బందులు లేకపోయినా కూడా వాళ్ళకి వీర్య కణాలు అనేది తక్కువగా ఉంటూ ఉంటాయి. సో వీరి యొక్క కేసు అనేది పూర్తిగా తీసుకోవాలి అవసరం ఉంది. సో మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలోని డాక్టర్ కేర్కి సంప్రదించండి. మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తీసుకొని మీకు మందులు ఇస్తే కనుక కొద్ది కాలంలోనే మీకు వీర్య కణాల సంఖ్య పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క భార్యకు కూడా ఇంకేదైనా పరీక్షలు అవసరమైతే చేయిస్తామండి. సో ఇద్దరు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగానే మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే. సో రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటారు? సో రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడానికి ముఖ్యంగా 80% వరకు మనం చూసిందైతే ఈ హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్. సో ఈ థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళలో రిపీటెడ్ అబార్షన్స్ చూస్తూ ఉంటాం. కొంతమందిలో జెనెటిక్ టెండెన్సీస్ ఉంటాయి. ఈవెన్
ఒక కేసు మేము చూసినట్లయితే 5-6 సార్లు కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వీళ్ళకి హ్యాబిచువల్ అబార్షన్స్ అంటూ ఉంటాం. సో తరచుగా కరెక్ట్ 3వ నెల 5వ నెల వచ్చేసరికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో వీరికి హార్మోనల్ యొక్క సమస్యలు ఉంటూ ఉంటాయి, ఆరెల్స్ గర్భసంచి పొర సంబంధిత సమస్యలు ఉంటాయి, ఆరెల్స్ ప్లాస్టిక్ యూట్రస్ ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి, ఆరెల్స్ చిన్నపాటి యూట్రస్ ఉండడం కానీ, ఆరెల్స్ బైకార్నెట్ యూట్రస్ అంటే యూట్రస్ రెండుగా ఉండడం కానీ, అంటే బర్త్ డిఫెక్ట్ నుంచే అలాగ తయారీలో అలా ఉండడం కానీ ఇట్లా ఉంటూ ఉంటాయి. సో వీరిలో ఈ ఒక్కసారి యూట్రస్ స్కాన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది, సమస్య ఏంటనేది చూసుకోవాలి. కొంతమందిలో అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేది కూడా ఉంటుంది, ఏ కారణాలు లేకపోయినా అన్నీ నార్మల్ ఉన్నా కూడా వీరిలో అబార్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వీళ్ళకి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది వాడుతూ ఉండాలి. అంటే వాళ్ళ యొక్క శరీర తీరుకి తగ్గట్టుగా మందులు అనేది మనం ఇస్తే పూర్తిగా ఈ అబార్షన్స్ అయ్యే తత్వాన్ని మనం తీసేస్తే కనుక మంచి ఆరోగ్యమైన బిడ్డ పుట్టడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇన్ఫర్టిలిటీ అండ్ థైరాయిడ్ సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.